Right. Now we will discuss the important concept accuracy and precision. Accuracy. What is the definition of accuracy? Closeness of measured value to the true value. ఈ ట్రూ వాల్యూ అంటే ఏంటో తర్వాత డిస్కస్ చేసుకున్నాం. వస్తుంది ఎర్రర్స్లో వస్తుంది ట్రూ వాల్యూ. The closeness of measured value to the true value. It is called accuracy. It is called accuracy. Okay. Closeness of measured value. Closeness of measured value to true value. Closeness of measured value to true value is called accuracy. Is called accuracy. Accuracy. దీని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అసలు యాక్యురసీ అంటే ఎంత తెలియటానికి. ట్రూ వాల్యూ ఎలా వచ్చిందో నేను తర్వాత చెప్తాను. అది వస్తుంది మనకి కాన్సెప్ట్లో వస్తుంది వాట్ ఈస్ ట్రూ వాల్యూ అని. ప్రస్తుతానికి యాక్యురసీ దీని మీద ఎగ్జాంపుల్ యాక్యురసీ ఫైండ్ అవుట్. True value is true value for a measurement. True value for a measurement is 7.3 centimeters. What is the accurate value of among following? Following. ఈ మూడిట్లో యాక్యురేట్ వాల్యూ ఏది చూడండి. 7.3కి దగ్గరలో ఉంది ఏది 7.2. సో 7.2 ఈజ్ ద యాక్యురేట్ వాల్యూ. 7.4కి 7.3కి ఓకే ఇది 7.4 కాదు, ఇది 7.5 తీసుకోవాలి. ఎందుకంటే రెండు దగ్గరగానే ఉంది. దిస్ ఈజ్ 7.5 సెకండ్ వాల్యూ. 7.4 కనుక వస్తే మనకి ఆటోమేటిక్గా సెట్ అవ్వదు. ఓకే, సో ఇది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, దీనికి డిఫరెన్స్ ఎంత 0.1. 7.3కి 7.5కి 0.2, 7.3కి 6.9కి 0.4. సో దగ్గరగా ఏది ఉంది 7.3కి 7.2. సో 7.2 is the accurate value. 7.2 is accurate value. 7.2 is accurate value. Okay, right. 7.2 is the accurate value. Okay. Now we will discuss about precision. Precision గురించి చెప్పుకుందాం. Precision refers to the least measurement done by the instrument. Precision అనేది ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ మెజర్మెంట్ చేయగలిగే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, ఆ ఇన్స్ట్రుమెంట్
లీస్ట్ కౌంట్ మీద ఈ ప్రెసిషన్ అనేది డిపెండ్ అవుతుంది. ఇన్ జనరల్ మోర్ ప్రిసైజ్ రీడింగ్ అంటే ఏంటంటే ఎక్కువ డెసిమల్స్ని ఎక్స్ప్రెస్ చేయటాన్ని మోర్ ప్రిసైజ్ రీడింగ్ అంటారు. ఓకేనా? సో ఎక్స్ప్రెసింగ్ మోర్ డెసిమల్స్ అంటే పాయింట్ తర్వాత వచ్చే వాటిని అన్నిటినీ డెసిమల్స్ అంటారు. 0.1 లేదా 0.4 ఒక డెసిమల్ ఉంది. 0.67 2 డెసిమల్స్ ఉన్నాయి. 0.672 3 డెసిమల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్కువ డెసిమల్స్ ఉన్నదాన్ని మోర్ ప్రిసైజ్ వాల్యూ అంటారు. ప్రెసిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్యురసీ. ఎక్కువ డెసిమల్స్ ఉన్నంత మాత్రాన అది ఎక్కువ యాక్యురేట్ కాదు. ప్రెసిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్యురసీ. ఆ 2 పాయింట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రాసి దాని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకేనా? రైట్. Precision refers to least count of the instrument. 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 Precision refers to least count of the instrument. Okay. ఓకే, ఇప్పుడు మనకి వెర్నియర్ క్యాలిపర్స్కి లీస్ట్ కౌంట్ 0.01 సెంటీమీటర్స్, స్క్రూ గేజ్కి లీస్ట్ కౌంట్ 0.001 సెంటీమీటర్స్. సో ఈ విధంగా లీస్ట్ కౌంట్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ని బట్టి ఉంటుంది. దాని లీస్ట్ కౌంట్ మీదే ఈ ప్రెసిషన్ అనేది డిపెండ్ అవుతుంది. ప్రెసిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్యురసీ. For example, least count of vernier calipers. Least count of vernier calipers 0.01 centimeters. Least count of screw gauge 0.001 centimeters. Least count of ordinary scale 0.1 centimeters. 0.1. Least count of the scale కూడా 0.1 centimeters. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రెసిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్యురసీ. ఎక్కువ డెసిమల్స్ ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రాన అది ఎక్కువ ప్రెసిషన్ కాదు. ముందు ప్రెసిషన్ కనుక్కోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్ us take an example to find precision. ప్రెసిషన్ కనుక్కోవడానికి ఒక ఎగ్జాంపుల్. Find precision of following measurements. చూడండి, 7.3కి ప్రెసిషన్. 7.3కి ప్రెసిషన్ అంటే చూడండి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి ఇందులో?
పాయింట్ తర్వాత ఒకటి ఉంది, ఒక్క డెసిమల్. సో ముందు ఎన్ని డెసిమల్స్ రాద్దాం. 1 డెసిమల్, 1 డెసిమల్. ఒక డెసిమల్ ఉంటే 0.1 పెట్టేసేది. సో ప్రెసిషన్ ఇక్కడ రాద్దాం. ప్రెసిషన్ 0.1. 11.42. ఈ రీడింగ్ లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? ఈ రీడింగ్ లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్ ఉన్నాయి. 4 2 డెసిమల్స్, 2 డెసిమల్స్. 2 డెసిమల్స్ ఉంటే ఆటోమేటిక్గా చూడండి, ఈ లాస్ట్ దానికి 1 పెట్టాలి. ఇంకా ఎన్నున్నా 0 పెట్టేసి లాస్ట్ డెసిమల్కి 1 పెట్టండి, దాని ముందు దానికి 0. ఇంకా ఎన్నున్నా అంతే అన్ని 0లు పెట్టేటువంటి. లాస్ట్ దానికి మాత్రమే 0.01. ఇందులో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి చూడండి. పాయింట్ తర్వాత ఎన్ని? 1 2 3 4, 4 డెసిమల్స్, 4 డెసిమల్స్, 4 డెసిమల్స్. నేను చెప్తాను, లాస్ట్ డెసిమల్ కి 1 పెట్టండి, మిగతా అన్ని 0లు పెట్టేసి. సో దిస్ ఈస్ ద లీస్ట్ కౌంట్. ద ప్రిసిషన్ ఆఫ్ దిస్ రీడింగ్ ఈస్ 0.0001. సో 4 డెసిమల్స్ ఉంటే 3 zeros 1 పెట్టాలి. 5 డెసిమల్స్ ఉంటే 4 zeros 1 పెట్టాలి. దిస్ ఈస్ ఫైండింగ్ ప్రెసిషన్. ఇది ప్రెసిషన్ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్, ప్రెసిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్యురసీ. దాని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే ఓకే ఓకేనమ్మా. ప్రెసిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్యురసీ. సో దీని మీద ఎగ్జాంపుల్ చూడండి. ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ మెజర్డ్, ఒక 4 times ఇచ్చారు ఇక్కడ. ఫాలోయింగ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద మెజర్మెంట్స్. యాక్చువల్ లెంత్ ఇది. దిస్ ఈజ్ ద ట్రూ వాల్యూ, యాక్చువల్ లెంత్. ఫస్ట్ సెట్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇక్కడ ఎక్విప్మెంట్స్ డిఫరెంట్ చూడండి, ఎందుకంటే ఇందులో 1 డెసిమలే ఉంది. ఇందులో 3 డెసిమల్స్ ఉన్నాయి, ఇందులో 4 డెసిమల్స్ ఉన్నాయి, ఇందులో 3 డెసిమల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ రీడింగ్స్ చూద్దాం. థర్డ్ సెట్ చూడండి, 3 డెసిమల్స్ ఉన్నాయి. ఫోర్త్ సెట్ చూడండి, థర్డ్ సెట్ లో 2 డెసిమల్స్ ఉన్నాయి. ఫోర్త్ సెట్ లో మళ్ళీ 3 డెసిమల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెట్ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఫస్ట్ సెట్ చూడండి, వీటిల్లో బాగా దగ్గర ఉన్నది ఫస్ట్ సెట్. ఇది 3.785 అయితే ఇది 3.8. The difference between actual value and this set values is very less. These are accurate but not precise. First set are accurate but not precise. ఎందుకంటే 1 డెసిమలే ఉంది. ఓకేనా, రైట్. సో ఆన్సర్స్ చూడండి. అనాలిసిస్, మన అనాలిసిస్. ఫస్ట్ సెట్ values are accurate because they are nearest to the true value. First set are accurate but not precise. But not precise. అవి ప్రెసిషన్ వాల్యూస్ కాదు. ఎక్కువ డెసిమల్స్ ఉంటే ప్రెసిషన్, బట్ నాట్ ప్రెసైజ్. బట్ నాట్ ప్రెసైజ్, బట్ నాట్ ప్రెసైజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
సెకండ్ సెట్ మోర్ ప్రిసైజ్ బట్ నాట్ యాక్యురేట్. చాలా డిఫరెన్స్ ఉంది. ఇది 3.7 అయితే ఇది 3.4. ఇది కదా దగ్గరగా ఉంది. దీస్ ఆర్ మోర్ ప్రిసైజ్ బట్ నాట్ యాక్యురేట్. సెకండ్ సెట్ మోర్ ప్రిసైజ్. ఎందుకు మోర్ ప్రిసైజ్ అంటున్నాం? ఎక్కువ డెసిమల్స్ ఉన్నాయి. వీటిలో 3 డెసిమల్స్ ఉన్నాయి, వీటిలో అయితే ఒకటే ఉంది. ఓకే, మోర్ ప్రిసైజ్ అండ్ మోర్ యాక్యురేట్. మోర్ ప్రిసైజ్ బట్ నాట్ యాక్యురేట్. మోర్ ప్రిసైజ్ బట్ నాట్ యాక్యురేట్. థర్డ్ 3.55. ఈ నైదర్ ప్రిసైజ్. చూడండి, ఇచ్చిన వాటిల్లో ఇది లెస్ ప్రిసైజ్, ఇది మోర్ యాక్యురేట్, ఇది మోర్ ప్రిసైజ్. ఇది ప్రిసైజ్ కాదు, యాక్యురేట్ కాదు. ట్రూ వాల్యూకి దగ్గరగా లేవు, ఎక్కువ ప్రెషన్ లేదు. నెయిదర్ ప్రిసైజ్ నార్ యాక్యురేట్. నెయిదర్ ప్రిసైజ్ నార్ యాక్యురేట్. వాటికి యాక్యురసీ లేవు, ప్రెసిషన్ లేదు. యాక్యురసీ లేదు, ప్రెసిషన్ లేదు. నెక్స్ట్ ఫోర్త్ సెట్. ఇదిగోండి, ట్రూ వాల్యూకి దగ్గరగా ఉన్నాయి, ఎక్కువ డెసిమల్స్ కూడా ఉన్నాయి. మోర్ ప్రిసైజ్ అండ్ మోర్ యాక్యురేట్. ఓకే, మోర్ ప్రిసైజ్ అండ్ మోర్ యాక్యురేట్. మోర్ ప్రిసైజ్ అండ్ మోర్ యాక్యురేట్. More precise and more accurate. Last set of values. These are more precise and more accurate. ఎందుకంటే వీడియోలో కనిపించట్లేదు, చూడండి అక్కడ ఆ పార్ట్ కనిపించట్లేదు. More precise and more accurate. So this is the best example to differentiate precision and accuracy. Okay. So precision అంటే ఎక్కువ డెసిమల్స్ చెప్పడం, accurate అంటే యాక్చువల్ వాల్యూ ఆ ట్రూ వాల్యూకి దగ్గరగా ఉండటం. ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఓకేనమ్మా. లెట్ us discuss about units. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటారు. అలానే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని సప్లిమెంటరీ యూనిట్స్ అంటారు. అయితే ఫస్ట్ అసలు యూనిట్స్ డెఫినేషన్ ఏంటి? యూనిట్ ఈజ్ ఏ స్టాండర్డ్ రెఫరెన్స్. యూనిట్ ఈజ్ ఏ standard reference. Unit is a standard reference for measuring physical quantity. ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయటానికి యూనిట్ అనేది ఒక స్టాండర్డ్. ఓకే, రైట్. యూనిట్ టెల్స్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ దట్ క్వాంటిటీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఓకే, సరేనమ్మా. మనం ఒక రేషన్ షాప్కి వెళ్ళాం. వెళ్ళి మనకి రైస్ కావాలి, షుగర్ కావాలి. మీరు రైస్ కావాలనగానే రైస్ ఇవ్వరు, ఎంత క్వాంటిటీనో చెప్పాలి. 1 kg రైస్, 2 kg రైస్, 3 kg రైస్, లేదా 1 kg షుగర్, 2 kg షుగర్, 3 kg షుగర్. లేదా మ్యాంగోస్ షాప్కి వెళ్ళాం. ఎన్ని మ్యాంగోస్ కావాలో చెప్పాలి. 3 మ్యాంగోస్, 4 మ్యాంగోస్. హౌ మెనీ
times that quantity is involved is given by unit. Any times ఆ క్వాంటిటీ ఇన్వాల్వ్ అయ్యిందో చెప్పేది యూనిట్. ఓకే, ఇక మనకి 3 టైప్స్ ఆఫ్ యూనిట్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఎంకేఎస్ సిస్టమ్, రెండవది సిజిఎస్ సిస్టమ్, మూడవది ఎఫ్పిఎస్ సిస్టమ్. సో ఆ యూనిట్స్ గురించి అందరికీ దాదాపుగా తెలుసు. సో ప్లస్ జస్ట్ రిఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, దానికి ఒక ఫార్ములా. మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ P ఈజ్ ఈక్వల్ టు NU. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. మెజర్మెంట్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. Measurement of a physical. Measurement of a physical quantity P is equal to NU. P is equal to N. P అంటే మెజర్మెంట్, N అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, N అంటే న్యూమరికల్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ. U అంటే సైజ్ ఆఫ్ ద యూనిట్. మెజర్మెంట్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ కాన్స్టెంట్ అండి. మెజర్మెంట్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు మీరు మీ యొక్క టీవీ వెయిట్ చూస్తున్నారు. మీ టీవీ యొక్క వెయిట్ అది కేజెస్లో చెప్పినా లేదా గ్రామ్స్లో చెప్పినా పౌండ్స్లో చెప్పినా దాని వెయిట్ అయితే మారదు కదా, దాని వెయిట్ మారదు. యూనిట్ చేంజ్ అయితే న్యూమరికల్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో NU is equal to constant. NU is equal to constant. It implies measurement of a physical quantity is constant. Measurement of a physical quantity is constant. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ కాన్స్టెంట్ గురించి NU is equal to constant. NU is equal to constant. NU is equal to constant. Implies N is inversely proportional to U. N is inversely proportional to U. If U is more, N is less. Okay. N1 U1 is equal to N2 U. N2 U. If U is more, N is less. N is less. N is less. If U is more, N is less. Okay. If U is less, N is more. Vice versa. Vice versa. Vice versa. Okay.
రైట్. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. N1 U1 is equal to N2 U2 మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. N1 U1 is equal to N2 U2. U1 kg, N1 1 kg is equal to N2 1000. ఇది గ్రామ్. చూడండి, 1 kgకి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. అది రాశాం. చూడండి, యూనిట్ కేజీ అయినప్పుడు న్యూమరికల్ వాల్యూ 1 అయితే, యూనిట్ కేజీ అయినప్పుడు న్యూమరికల్ వాల్యూ 1 అయితే, యూనిట్ గ్రామ్ అయినప్పుడు న్యూమరికల్ వాల్యూ 1000. చూడండి, కేజీ ఉన్నప్పుడు న్యూమరికల్ వాల్యూ 1, అదే యూనిట్ గ్రామ్ అయితే న్యూమరికల్ వాల్యూ 1000 అయితే. So, if the size of the unit is more, the numerical value is less. If the size of the unit is less, numerical value will be more. So, this is N1 U1 is equal to N2 U2. Of course, ఈ ఫార్ములాని మనం N1 U equal to N2 U2 డైమెన్షనల్ అనాలిసిస్లో కూడా వాడతాం. అక్కడ చెప్పుకున్నాం దీన్ని ఎలా యూజ్ చేస్తాము. ఓకేనా? సో డైమెన్షనల్ అనాలిసిస్లో కూడా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. రైట్? ఓకేనమ్మా. ట్రూ వాల్యూ, ఎర్రర్ గురించి చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ట్రూ వాల్యూ? ట్రూ వాల్యూ, ఎర్రరు, అబ్సల్యూట్ ఎర్రరు, రిలేటివ్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రర్, వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ప్రతి చాప్టర్లోనూ యూజ్ చేస్తాం. పర్సంటేజ్ ఎర్రర్ ప్రతి చాప్టర్లోనూ, ఎలక్ట్రిసిటీలో, మ్యాగ్నెటిజంలో, నెక్స్ట్ ఏ లెసన్లో అయినా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో, వర్క్ పవర్ ఎనర్జీలో, అన్ని చోట్ల, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో, అన్ని చోట్ల ఈ పర్సంటేజ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అనేది త్రూఅవుట్ ఫిజిక్స్ యూజ్ చేస్తాం. సో ప్లీజ్ వాచ్ కేర్ఫుల్. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ట్రూ వాల్యూ? ఈ ఎర్రర్ అంటే ట్రూ వాల్యూ తెలిస్తేనే కదా ఎర్రర్ గురించి చెప్పేది. ఇప్పుడు ఫస్ట్ ట్రూ వాల్యూ అంటే ఏంటో చెప్తాను. చూడండి, లెట్ us see what is true value. ఓకే, ట్రూ వాల్యూ. అసలు ట్రూ వాల్యూ అంటే ఏంది? ఎవరు కనిపెట్టరు. ట్రూ వాల్యూ అంటే మనమే కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఎంత అంటే అందరూ కూడా ఏం చెప్తాం? 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్ చెప్పేస్తారు ఆల్మోస్ట్. మనం సమ్స్ చేసేటప్పుడు వాడు ఇచ్చిన దాన్ని బట్టి 9.8 ఇస్తే 9.8, 10 ఇస్తే 10 అలా తీసుకుంటాం. ఈ 9.8 అనేది ఎలా వచ్చింది అంటే, చాలా ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో, ఇండియాలో హైదరాబాద్లో, ఢిల్లీలో, రాజస్థాన్లో, అమెరికాలో కాలిఫోర్నియాలో, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో జీ వాల్యూని కనుక్కొని ఒక 20 టైమ్స్ కనుక్కున్నారనుకోండి. ఆ 20 టైమ్స్ యొక్క యావరేజ్ వాల్యూని ట్రూ వాల్యూగా తీసుకుంటాము. 20 డిఫరెంట్ ప్లేసెస్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కున్నాం అనుకోండి. ఆ 20 డిఫరెంట్ అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ వాల్యూనే ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ అంటే ఎవరు మనమే కనుక్కోవాలి ట్రూ వాల్యూ కూడా. ఓకే, మనం యాక్టివిటీస్ చేస్తాం, ఈ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ యాక్టివిటీస్ చేస్తుంటాం. ఒక 5 అబ్జర్వేషన్స్ 10 అబ్జర్వేషన్స్ తీసుకొని చేసాం అనుకో, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ 10 టైమ్స్ చేస్తే
ఆ 10 టైమ్స్ యొక్క యావరేజ్ వాల్యూనే ట్రూ వాల్యూ. సో వాట్ ఈస్ ట్రూ వాల్యూ? ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ done for an activity is called true value. Okay, రాద్దాం true value. The average of all observations, average of all observations done for an activity. యాక్టివిటీ అంటే ఒక మెజర్మెంట్. ఈజ్ కాల్డ్ ట్రూ వాల్యూ. సో ట్రూ వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ. లైక్ A1, A2, A3 and so on AN are అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? ఇందాక నేను జీ గురించి చెప్పాను కదా. ఫస్ట్ టైం ఒక ప్లేస్లో జీ వాల్యూ కనుక్కోవటం, ఇంకొక ప్లేస్లో జీ వాల్యూ కనుక్కోవటం. అంటే ఒక ప్లేస్లో కనుక్కున్నాం 9.8, ఇంకొక ప్లేస్లో కనుక్కున్నాం 9.7, ఇంకొక ప్లేస్లో కనుక్కున్నాం 9.9. వీటిల్నే A1, A2, A3 అండ్ సో ఆన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇది కనిపించట్లేదు, ఇక్కడ దాకా ఇది తీశాడు. ఈజ్ కాల్డ్ ట్రూ వాల్యూ. సో ఆర్ అబ్జర్వేషన్స్. సో ఇప్పుడు ట్రూ వాల్యూ అంటే ఏంటి? యావరేజ్ ఆఫ్ ఆల్ దిస్. ఓకేనా? ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వాల్యూ. ట్రూ వాల్యూ is equal to average value is equal to A1 plus A2 and so on AN divided by N. N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? ట్రూ వాల్యూ ఆర్ యావరేజ్ వాల్యూ. ట్రూ వాల్యూ అంటే ఇది. ఓకేనా? సో ఇప్పుడు ట్రూ వాల్యూ తెలిసిన తర్వాత ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. The difference between measured value and true value, that is called error. Error రాద్దాం. Error. Difference between true value and measured value. Is called error. Is called error. Error equal to measured value minus true value. ఓకే, ఎర్రర్ అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఇదే ఎర్రర్. ఓకేనా? రైట్. ఇప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ అంటే, అబ్సల్యూట్ ఎర్రర్ ఇండివిజువల్ రీడింగ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ రీడింగ్, ఇది సెకండ్ రీడింగ్, ఇది థర్డ్ రీడింగ్. అబ్జర్వేషన్స్ అంటే రీడింగ్స్. సో అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఒక్కొక్క ప్రతి రీడింగ్ కి అబ్సల్యూట్ ఎర్రర్ ఉంటుంది. ఓకేనా? లెట్ us డిస్కస్ దట్. రైట్. అబ్సల్యూట్ ఎర్రర్ ప్రతి రీడింగ్ కి ఉంటుంది. అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ ఫస్ట్ రీడింగ్
A1 minus measurement minus true value, right? First reading. A1 minus A mean. Mean అంటే true value. Okay. True value. Okay. This is the absolute error of first reading. Absolute error of second reading. Absolute error of second reading. Delta A2 is equal to second reading in A2 ఉంటాం A2 minus true value or average value. In a similar way, absolute error of third reading, absolute error of nth reading. Okay, absolute error of nth reading. Absolute error of nth reading. Absolute error of nth reading. Delta an is equal an minus a mean. A mean. The average of all these errors, absolute errors, is called mean absolute error. Right. Mean absolute error. So this is mean absolute error. So mean absolute error is equal to delta A mean delta A1 plus delta A2 plus delta A3 and so on, delta AN divided by n. n readings ఉంటే n readings ఉంటే n absolute errors ఉంటాయి, యావరేజ్ ఆ n absolute errors కి తీసుకోవాలి. సో దిస్ ఈస్ అబౌట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, సో ప్రతి రీడింగ్ కి అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కోవాలి. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే రీడింగ్ మైనస్ ట్రూ వాల్యూ, ట్రూ వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ. ఓకే, ఆ అన్ని అబ్సల్యూట్ ఎర్రర్స్, అన్ని రీడింగ్స్ యొక్క అబ్సల్యూట్ ఎర్రర్స్ యొక్క యావరేజే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఎస్. ఓకే, నెక్స్ట్. Now we will discuss relative error and percentage error. Right. Relative error. Relative error. Relative error అంటే absolute error by true value. That is called relative error. Relative error. Absolute mean error
by true value. The ratio of absolute mean error to true value. Absolute mean error. True value. True value. Okay. So delta A mean by true value ante mean value, A mean. So this is called relative error. Okay. Delta A mean by A mean. మనం త్రూఅవుట్ ఫిజిక్స్ వాడతాం. రిలేటివ్ ఎర్రర్ అంటే ఎక్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అయితే అది ఫోర్స్ కావచ్చు, వెలాసిటీ కావచ్చు, యాక్సలరేషన్ కావచ్చు. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇస్ ద రిలేటివ్ ఎర్రర్. బట్ ఎర్రర్స్ లో మాత్రం ఎలా చెప్పుకుంటాం? పర్సంటేజ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. పర్సంటేజ్ ఎర్రర్. Percentage error is equal to relative error into 100. Into 100. Relative error into 100. మనం జనరల్గా అన్ని చాప్టర్స్లోనూ త్రూఅవుట్ ఫిజిక్స్ వాడేది పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఎక్స్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. ఓకే. ఫ్రాక్షనల్ చేంజ్ అన్నా కానీ డెల్టా ఎక్స్ బై ఎక్స్, రిలేటివ్ ఎర్రర్ అన్నా డెల్టా ఎక్స్ బై ఎక్స్. త్రూఅవుట్ ఫిజిక్స్ మనం అంతే వాడతాం. సో ఇవన్నీ కూడా అన్ని కాన్సెప్ట్స్లోనూ ఉపయోగపడతాయి, ఆల్ చాప్టర్స్లో. Percentage error, relative error into 100. Okay. Relative error, absolute mean error by true value, delta A mean by A mean. సో దీని మీద మనకి ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. సో రైట్.